హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. యుద్ధ ప్రయత్నాలు. కృష్ణుడు ద్వారకకు బయలుదేరి వెళ్ళిపోగానే ఉపప్లవంలో ధర్మరాజు, విరాటుడు, ఇతర రాజులు యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి బంధుమిత్రులతో వెంటనే బయలుదేరి రమ్మని అందరు రాజులకు విరాటుడు, ద్రుపదుడు కలిసి వార్తలు పంపారు. అలా వార్తలు అందిన రాజులు పాండవుల మీద ప్రేమ వల్లనో, విరాట ద్రుపదుల వల్ల గౌరవం వల్లనో ఉపప్లవానికి రాసాగారు. ఇక్కడ యుద్ధ ప్రయత్నాలు సాగుతున్నట్లుగా తెలియగానే ధృతరాష్ట్రుడి కొడుకులు కూడా తమ తమ మిత్రులను పిలిపించడం ప్రారంభించారు. ఈ విధంగా రానున్న కురు పాండవుల యుద్ధానికి గాను దేశాలన్నింటా సంచలనం కలిగింది. పెద్ద పెద్ద సేనల నడకతో భూమి అదిరిపోయింది. ఈ లోపల ద్రుపదుడు తన పురోహితుణ్ణి కౌరవుల వద్దకు రాయబారం పంపబోతూ, నువ్వు ప్రజ్ఞావంతుడవు, ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో, ధర్మరాజు ఎలాంటివాడో నీకు బాగా తెలుసు. కౌరవులు పాండవులను ఎలా మోసం చేశారో ధృతరాష్ట్రుడికి తెలుసు. విదురుడు వద్దంటున్నా వినక తన కొడుకు కోరాడని ఆయన ధర్మరాజును జూదం ఆడడానికి పిలిపించాడు. వాళ్ళు ఇప్పుడు పాండవులకు రాజ్యం ఇవ్వకుండా ఉండడానికే నిర్ణయించుకొని ఉన్నారు. నువ్వు ధృతరాష్ట్రుడితో ధర్మం చెప్పు. విదురుడు నీకు సహాయంగా మాట్లాడతాడు. నువ్వు పాండవుల మంచితనము, దుర్యోధనుడి చెడ్డతనము నొక్కి చెప్పినట్టయితే వారి పక్షం వారు అధర్మం కోసం యుద్ధం చేయటానికి వెనకాడుతారు. వారిలో ఈ విధంగా చీలిక తీసుకురావటమే నీ ప్రధాన కర్తవ్యం. ఈ పని నీ వల్ల అవుతుంది. దుర్యోధనాదుల వల్ల నీకు ఎలాంటి భయము ఉండదు. నువ్వు దూతవే కాక వయసులో చాలా పెద్దవాడివి అని హెచ్చరించాడు. ద్రుపదుడి పురోహితుడు తన శిష్యగణాన్ని వెంటబెట్టుకొని హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. తర్వాత పాండవులు ఇతర రాజుల వద్దకు దూతలను పంపారు. కానీ కృష్ణుడి వద్దకు అర్జునుడు స్వయంగా బయలుదేరాడు. వేగుల వాళ్ల ద్వారా పాండవుల చర్యలన్నీ తెలుసుకుంటున్న దుర్యోధనుడు కొద్దిపాటి పరివారాన్ని వెంటబెట్టుకొని తాను కూడా స్వయంగానే ద్వారకకు వెళ్ళాడు. అర్జునుడు, దుర్యోధనుడు ఒకే రోజు ద్వారకలో అడుగుపెట్టారు. ఇద్దరూ కృష్ణుడి ఇల్లు చేరేసరికి కృష్ణుడు నిద్రపోతున్నాడు. కృష్ణుడి తల దిక్కుగా ఒక ఉత్తమాసనం ఉంది. దుర్యోధనుడు తిన్నగా వెళ్ళి అందులో కూర్చున్నాడు. దుర్యోధనుడి వెనకనే అక్కడికి ప్రవేశించిన అర్జునుడు చేతులు కట్టుకొని కృష్ణుడి కాళ్ల వద్ద నిలబడ్డాడు. మరికొంతసేపటికి కృష్ణుడు నిద్ర లేస్తూ తన కాళ్ల వద్ద నిలబడి ఉన్న అర్జునుడిని చూసి తర్వాత తన తల వైపున కూర్చుని ఉన్న దుర్యోధనుణ్ణి చూశాడు. అతను ఇద్దరితోనూ కుశల ప్రశ్నలు చేసి అతిథి సత్కారాలు పూర్తి చేసిన మీదట వారు వచ్చిన పని అడిగాడు. దుర్యోధనుడు చిరునవ్వు నవ్వుతూ, కృష్ణ, మాకు జరగబోయే యుద్ధంలో నువ్వు మా పక్షాన ఉండి సహాయం చెయ్యాలి. నీకు నేనొకటి, అర్జునుడు ఒకటి కాదు కదా. ఇద్దరము నీకు ఒకే రకం బంధువులం. అయినా ముందుగా నేను నీ వద్దకు వచ్చాను. అందుచేత నువ్వు నాకే సహాయం చేయటం ధర్మం అన్నాడు. దానికి కృష్ణుడు, నువ్వు ముందే వచ్చావు గాని నేను ముందు అర్జునుణ్ణి చూశాను. అందుచేత నేను మీ ఇద్దరికీ సహాయం చేస్తాను. చిన్నవాడు కనుక అర్జునుడు ముందు కోరుకుంటాడు. నా వంటి యోధులు 10 లక్షల మంది ఉన్నారు. వారు ఒక పక్షం, నేను మరొక పక్షం. నేను మాత్రం యుద్ధం చేయను, సలహా ఇస్తాను. అర్జున, ఇందులో నువ్వు ఏ పక్షం కోరుకుంటావు అని అడిగాడు. అర్జునుడు కృష్ణుణ్ణి ఎంచుకున్నాడు. 10 లక్షల మంది గోపాల యోధులను తీసుకోవటానికి దుర్యోధనుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తర్వాత అతను బలరాముడి వద్దకు వెళ్ళి యుద్ధంలో సహాయం చేయమని కోరాడు. బలరాముడు దుర్యోధనుడితో, నాయనా, విరాట నగరంలో పెళ్లికి వెళ్ళినప్పుడు నేను మీ 2 పక్షాలను సమానంగా చేసి మాట్లాడాను. కానీ కృష్ణుడు నాతో ఏకీభవించలేదు. ఏ పక్షానికి సహాయం చెయ్యరాదని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. కాకపోయినా నీకు ఒకరి సహాయంతో ఏం పని? వెళ్ళి క్షాత్రధర్మంతో యుద్ధం చెయ్యు అన్నాడు. దుర్యోధనుడు పరమానంద భరితుడై బలరాముణ్ణి గట్టిగా కౌగిలించుకొని తనకు విజయం కలిగినట్టే అని భావించుకొని కృతవర్మ దగ్గరకు వెళ్ళి ఆయనను సహాయం అడిగాడు. కృతవర్మ దుర్యోధనుడికి ఒక సేన ఇచ్చాడు. దుర్యోధనుడు ఈ విధంగా తాను వచ్చిన పని పూర్తి చేసుకొని హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు.
దుర్యోధనుడు వెళ్ళిపోగానే కృష్ణుడు అర్జునుడితో, నేను యుద్ధం చెయ్యనని చెప్పాను కదా, నన్నే కోరుకుని పెద్ద సేనను ఎందుకు పోగొట్టుకున్నావు అని అడిగాడు. దానికి అర్జునుడు, ఆ సేనను నువ్వు ఒక్కడివే జయించగలవు. శత్రువులందరినీ నేనొక్కడే జయించగలను. నువ్వు యుద్ధం చేస్తే ఆ కీర్తి అంతా నీకే దక్కుతుంది గాని నాకేం మిగులుతుంది? నాకు కాస్త కీర్తికాంక్ష ఉండటం చేత యుద్ధం చెయ్యని నిన్నే కోరుకున్నాను. నువ్వు నాకు ఒక్క సహాయం చెయ్యాలి. నువ్వు నాకు రథసారథిగా ఉండాలి. ఈ కోరిక నాకు చాలా కాలంగా ఉంది. నువ్వు సారథిగా ఉంటే ఈ కౌరవ సైన్యాన్నేమిటి, సురాసురులు ఏకమై వచ్చినా నేను జయించగలను. అందుచేత నా ఈ కోరిక కాదనకుండా తీర్చు అన్నాడు. నీ కోరిక తప్పకుండా తీర్చుతాను అని కృష్ణుడు మాట ఇచ్చి అర్జునుణ్ణి పంపేశాడు. మద్రదేశపు రాజు నకుల సహదేవుల మేనమామ అయిన శల్యుడికి పాండవులు పంపిన దూత ద్వారా పిలుపు అందింది. ఆయన పాండవులకు సహాయం చేయటానికి ఒక సేనను, మహారథులైన తన కొడుకులను వెంటబెట్టుకొని బయలుదేరాడు. మద్రదేశపు దుస్తులు, అలంకారాలు, వాహనాలు, రథాలు విచిత్రంగా ఉండేవి. మహాపరాక్రమవంతుడైన శల్యుడు ఆ వింత సేనతో మజిలీలు చేసుకుంటూ పాండవులున్న చోటికి రాసాగాడు. శల్యుడు పాండవులకు సహాయానికి వెళుతున్న సంగతి చారుల వల్ల తెలుసుకొని దుర్యోధనుడు తన మనుషుల ద్వారా శల్యుడు మజిలీ చేసినప్పుడల్లా సకల సదుపాయాలు చేయించాడు. గుడారాలు వేయించి వాటిని అలంకరింపజేశాడు. అద్భుతమైన వంట ఏర్పాట్లు, వినోదాలు అమర్చాడు. శల్యుడికి ప్రయాణం అమిత సుఖంగా జరిగింది. ఇదంతా తన కోసం ధర్మరాజు చేయిస్తున్న ఏర్పాటేనని శల్యుడు అనుకొని, ఒకసారి నాకీ సదుపాయాలు చేయిస్తున్న వాళ్లను తీసుకురండి, వారు కోరిన వరాలు ఇస్తాను అన్నాడు. రహస్యంగా శల్యుడి వెంటనే ఉంటున్న దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. శల్యుడు అతన్ని తగిన విధంగా సత్కరించి, నాయనా, నీకేమి కావాలో చెప్పు, తప్పక ఇస్తాను అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, రాజా, నా సైన్యానికి నాయకుడివిగా ఉండు నువ్వు అన్నాడు. శల్యుడు అందుకు సమ్మతించి, దుర్యోధన, ఇప్పుడు నువ్వు మీ నగరానికి తిరిగి వెళ్ళు. నేను ధర్మరాజును చూడవలసిన పని ఉంది. అతనితో మాట్లాడి నీ దగ్గరికి వస్తాను అన్నాడు. ధర్మరాజును చూసి త్వరగా వచ్చేయి, మా విజయం నీపైనే ఆధారపడి ఉన్నది అని దుర్యోధనుడు శల్యుణ్ణి కౌగిలించుకొని హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. తర్వాత శల్యుడు ఉపప్లావంలోని పాండవ సైనిక శిబిరాన్ని చేరుకొని ధర్మరాజు నుంచి అతిథి సత్కారాలు పొంది నకుల సహదేవుల్ని కౌగిలించుకొని వారిని తన చెంత కూర్చోబెట్టుకొని ధర్మరాజుతో, రాజా, క్షేమంగా ఉన్నావా? దైవ అనుగ్రహం వల్ల అరణ్యవాసం నుంచి బయటపడ్డావు. అంతకన్నా దారుణమైన అజ్ఞాతవాసం కూడా చేశావు. రాజ్యభ్రష్టుడికి కష్టాలుగాక సుఖాలు కలుగుతాయా? కౌరవులను యుద్ధంలో గెలిచి సుఖపడతావులే. ఇంత జరిగాక నిన్ను నీ తమ్ముళ్లను సుఖంగా ఉండగా చూశాను. నాకంతే చాలు అన్నాడు. ఆయన ధర్మరాజుతో తాను వచ్చే దారిలో దుర్యోధనుడు చేసిన అతిథి మర్యాదలు, అతనికి సహాయపడతానని ఎలా మాట ఇచ్చినది శల్యుడు ధర్మరాజుతో చెప్పాడు. అంతా విని ధర్మరాజు, మహారాజా, నువ్వు చేసిన పని మంచిదే. సంతోషపెట్టిన వాడి కోరిక తీర్చటం పెద్దవాళ్లు చెయ్యవలసిన పనే కదా. కానీ నాకు కూడా ఒక గొప్ప ఉపకారం చెయ్యాలి. నువ్వు యుద్ధరంగంలో కృష్ణుడితో సమానుడివి. కర్ణ అర్జునులకు యుద్ధం జరిగినప్పుడు నువ్వు కర్ణుడికి సారథ్యం చేయవలసిన అవసరం కలుగుతుంది. అందుకు సందేహం లేదు. ఎందుకంటే అర్జునుడి సారథి అయిన కృష్ణుడితో సమానుడు కౌరవ సేనలో మరొకడు ఉండడు. కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు అర్జునుణ్ణి రక్షించు. కర్ణుడికి ఉత్సాహభంగం చెయ్యు. ఇదే నా ప్రార్థన అన్నాడు. దానికి శల్యుడు, నీకేమి విచారం వద్దు. అవకాశం వచ్చినప్పుడు దుర్మార్గుడైన కర్ణుడి సంగతి నేను చూస్తాను. అర్జునుడికి విజయం కలిగేటట్టు చేస్తాను అన్నాడు. ధర్మరాజు అనుభవించిన కష్టాల గురించి ప్రస్తావించుతూ దేవేంద్రుడంతటి వాడు అనుభవించిన కష్టాలను గురించి శల్యుడు ఈ విధంగా చెప్పాడు. ప్రజాపతి ఇంద్రుడికి ద్రోహం తలపెట్టి ఇంద్రుడిని జయించగల విశ్వరూపుడనే వాణ్ణి సృష్టించాడు. విశ్వరూపుడికి 3 తలలు. ఈ 3 తలల వాడు ఇంద్ర పదవి కోసం తపస్సు ప్రారంభించాడు. వాడి తపస్సు ఫలిస్తుందని ఇంద్రుడు భయపడి ఆ విశ్వరూపుడి తపస్సుకు భంగం కలిగించమని అందగత్తెలైన అప్సరసలను పంపాడు.
కానీ వాళ్ళు విశ్వరూపుడి బుద్ధిని చలింపచేయలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు తానే వెళ్ళి విశ్వరూపుణ్ణి వజ్రాయుధంతో కొట్టి చంపాడు. అందువల్ల ఇంద్రుడికి భయం తీరిపోయింది. కానీ త్వరలోనే అంతకన్నా పెద్ద ప్రమాదం అతనికి దాపరించింది. తన కొడుకును ఇంద్రుడు చంపాడని తెలిసి త్వష్ట మండిపడి ఇంద్రుణ్ణి చంపగలవాణ్ణి వృత్రుడు అనేవాణ్ణి సృష్టించాడు. ప్రళయకాల సూర్యుడు లాంటి వృత్రుడు తండ్రి ఆజ్ఞ మీద స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఆయుధాలు లేని వృత్రుడు ఇంద్రుడి అస్త్రాలను లక్ష్య పెట్టక అతన్ని పట్టుకొని మింగేశాడు. కానీ వృత్రుడికి ఆవలింత వచ్చేసరికి ఇంద్రుడు తిరిగి బయటపడి వృత్రుడితో యుద్ధం మాని పారిపోయాడు. తర్వాత ఇంద్రుడు దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి తనకు దాపరించిన కష్టాలు తెలిపి వృత్రుడిని చంపే ఉపాయం చెప్పమన్నాడు. వృత్రుడు ఇప్పుడు చావడు, వాడితో ముందు సఖ్యం చేసుకో అని విష్ణువు ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. అప్పుడు మహర్షులు వెళ్ళి వృత్రుడితో, నువ్వు ఇంద్రుడిని జయించలేవు, ఇంద్రుడు నిన్ను జయించలేడు, మీరిద్దరూ సంధి చేసుకొని సౌఖ్యంగా ఉండండి అని చెప్పారు. వృత్రుడు వారి మాట విని ఇంద్రుడితో సంధి చేసుకొని ఇంద్రుడంటే చాలా ప్రేమతోనూ గౌరవంతోనూ ఉంటూ వచ్చాడు. కానీ ఇంద్రుడు సమయం కోసం కాచుకొని ఉండి ఒక సాయంకాలం వృత్రుడు ఒంటరిగా సముద్ర తీరాన విహరిస్తున్న సమయంలో తన వజ్రాయుధంతో చంపేశాడు. విశ్వరూపుణ్ణి చంపిన పాపము వృత్రుణ్ణి చంపిన పాపము చుట్టుకొని ఇంద్రుడు మతి చెడి ఎవరికి కనబడకుండా తిరగసాగాడు. ఇంద్రుడిలా అయిపోగానే ఇంద్ర పదవికి మరొకరిని చూడవలసి వచ్చింది. మహర్షులు నహుషుడి వద్దకు వెళ్ళి ఆయనను ఇంద్ర పదవి గ్రహించమని 3 లోకాలు ఏలమని వేడుకున్నారు. ఇదేనండి ఇవాల్టి కథ. మహాభారతం చందమామ కథలు రాయబారాలు అనే భాగంలో కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.